ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ 2026 ఆగస్టు ఆంగ్ల మాసం ఆషాఢ శ్రావణ మాసాల యొక్క కలయిక. ఈ ఆషాఢ మాసం మనకు 2026 ఆగస్టు 12వ తారీఖు తోటి పూర్తయిపోతుంది. సూర్య భగవానుడు కూడా ఆగస్టు నెల 17వ తారీఖు వరకు ఆయన కర్కాటక రాశిలోని సంచారం కొనసాగిస్తాడు. ఆ తర్వాత అతను సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. కుజగ్రహము ఈ మాసమంతా కూడా ఆగస్టు మాసమంతా కూడా మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. అలాగే బుధుడు కన్య మిథున రాశులకు అధిపతి అయినటువంటి ఈ బుధగ్రహం కర్కాటక రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా సంచారం కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. ధనస్సు మీన రాశులకి అధిపతి అయినటువంటి బృహస్పతి అయినటువంటి గురువు ఈ కర్కాటక రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా కూడా ఉచ్చస్థానంలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. తుల వృషభ రాశులకు అధిపతి అయినటువంటి శుక్రుడు రాక్షస గురువు అయినటువంటి ఈ శుక్రుడు కన్యా రాశిలో తన సంచారాన్ని ఈ ఆగస్టు మాసమంతా కొనసాగిస్తాడు. మకర కుంభరాశులకు అధిపతి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మీన రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఈ మాసమంతా కూడా. ఇక రాహు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో వారి యొక్క సంచారాన్ని ఆగస్టు మాసమంతా కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆగస్టు 2వ తారీఖు ఆదివారము సంకష్టహర చతుర్థి వచ్చింది. ఆగస్టు నెల 11వ తారీఖున మాస శివరాత్రి వచ్చింది మంగళవారం రోజున. ఆ రోజే మనకు గురు మౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఇక ఆగస్టు నెల 12వ తారీఖు బుధవారం రోజున ఆషాఢ అమావాస్య వచ్చింది. ఈ ఆగస్టు 12వ తారీఖు బుధవారంతో ఆషాఢ మాసం పూర్తవుతుంది. 2026 ఆగస్టు నెల 13వ తారీఖు గురువారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆగస్టు నెల 17వ తారీఖు గురువారమున శ్రావణ పౌర్ణమి వచ్చింది. మనకు ఎప్పుడూ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి మంగళవారాన్ని శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు పూజ చేసుకోవడం, అలాగే శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీ పూజను నిర్వర్తించేటువంటి ఆనవాయితీ ఆచారం మనకుంది. ఇక పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి రోజున అనగా ఆగస్టు నెల 27వ తారీఖున మనం విశిష్టంగా అమ్మవారిని పూజ చేసుకునేటువంటి సాంప్రదాయం మనకుంది. ఈ రకంగా మనకు ఈ ఆగస్టు మాసమంతా కూడా ఆషాఢ మాసంలో ఉగ్రదేవతార్చన, శ్రావణ మాసంలో మనము సౌమ్య దేవతార్చనలు చేసుకుంటూ లక్ష్మీ పూజ నిర్వర్తించుకుంటూ పుణ్యఫలాలను సంపాదించుకునేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. 2026 ఆగస్టు మాసానికి గాను మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మిథున రాశి వారికి ఈ 2026 ఆగస్టు మాసంలో 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60 నుంచి 70% సుఫలితాలు అందించే వాతావరణం ఉంది. 2 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ ఒక 30% ప్రతికూల ఫలితాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మిథున రాశి వారికి ఈ 2026 ఆగస్టు మాసం అదృష్ట మాసంగా చెప్పుకోవచ్చు. తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెల 16 నుంచి తృతీయ భావమైనటువంటి సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల అధికారుల సహకారం పుష్కలంగా లభిస్తుంది. ప్రభుత్వం నుంచి కొన్ని కార్యక్రమాలు పెండింగ్ పడినటువంటి విషయాలంతా కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అధికారుల సహకారం బాగుంటుంది, తండ్రి సహకారం బాగుంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలంతా కూడా చక్కదిద్దుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు అందుకుంటారు. ఈ రకంగా ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి పూర్తి సహకారాన్ని పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావంలో అనగా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ మాటల వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. ఇక దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా ద్వితీయ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీరు చెప్పిన మాటలకు అవి ఎదుటి వారికి బాగా ఉపయోగపడటం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఆ రకంగా సమాజంలో మీకు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంది.
పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ ఆగస్టు మాసం అంతా కూడా చతుర్థ భావంలో కన్యా రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. స్త్రీధన సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా మీరు వ్యవహరిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో స్త్రీజన సహకారం బాగుంటుంది. ఆ రకంగా మీరు సంతోషంగా ఆనందంగా ఉండే వాతావరణం ఉంటుంది. అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా దశమములో మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. అనుకూలంగా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో నూతన అవకాశాలు అందుకుంటారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు కూలీలు కూడా లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక తృతీయంలో సింహరాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగా చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. దైవ దర్శనాలు కానీ భగవంతుని యొక్క దర్శనాలు కానీ తీర్థయాత్రలు కానీ మీరు చాలా సంతోషంగా పూర్తి చేసుకోగలుగుతారు. 2026 ఆగస్టు మాసానికి గాను ఈ మిథున రాశి వారికి గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు, జన్మరాశ్యాధిపతి అయినటువంటి బుధుడు, విద్యాధికారి అయినటువంటి బృహస్పతి, గురువు, రాక్షస గురువు అయినటువంటి భృగువు అనగా శుక్రుడు, కర్మకారకుడైనటువంటి శని, ఆధ్యాత్మిక కారకుడైనటువంటి కేతువు, ఈ 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలను అందిస్తున్నాయి. ఇక 2026 ఆగస్టు మాసానికి గాను మిథున రాశి వారికి కుజుడు, రాహువు కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఇబ్బందులు ఇచ్చే వాతావరణం ఉంది. మరి 2026 ఆగస్టు మాసంలో షష్టమ లాభాధిపతి అయినటువంటి ఈ కుజుడు జన్మరాశిలో మిథున రాశిలో సంచరించడం వల్ల భూ సంబంధమైనటువంటి ఒక విషయంలో మీరు కాస్త ఇబ్బందిని ఎదుర్కొంటారు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. వాహన సంబంధమైనటువంటి ఖర్చులు పెరిగిపోతాయి. కొన్ని వివాదాలు చుట్టుముట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వచ్చేటువంటి వాతావరణం ఉంది. అలాగే ఆందోళనకరమైనటువంటి సంఘటనలు కానీ ఉద్రేక పరిస్థితులు కానీ ఏర్పడడం, వాటికి సంబంధించినటువంటి అశాంతి అలజడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాతావరణం కూడా ఈ మాసంలో కనిపిస్తుంది. ఇక భాగ్యములో కుంభరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం ఉంది. మిథున రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో కూడా ఆయన సంచారం అలాగే కొనసాగుతుంది కనుక దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కనిపిస్తున్నాయి. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. విదేశీ వ్యవహారాలు వాయిదా వేసుకోవడం మంచిది. మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2026 ఆగస్టు మాసంలో తప్పనిసరిగా ఈ కుజునికి, రాహువుకి మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసంలో మిథున రాశి వారు తప్పనిసరిగా భాగ్య రాహు దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని కానీ చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించండి. ఆ అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఎర్రటి పూలమాలను సమర్పించండి. ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. అలాగే జన్మరాశిలో కుజ సంచారం ఉంది కనుక మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పూలమాలతో సుబ్రహ్మణ్య స్వామిని అలంకరించండి. ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. ఈ రకంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల జన్మరాశిలో కుజ దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. 2026 ఆగస్టు మాసానికి గాను ఈ మిథున రాశి వారు తప్పనిసరిగా కొన్ని మినుములను, కందులను పేదవారికి దానం చేయండి. లేకపోతే పక్షులకు ఆహారంగా అందించండి. ఈ రకంగా చేయడం వల్ల 2026 ఆగస్టు మాసంలో మిథున రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.